మరియా అంటుంది 48వ వచనంలో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని. ఆరాధనకు కావలసిన అతి ముఖ్యమైన సంగతి ఇదే, మనం ఆయన యందు ఆనందించటం. ఎవరిని బట్టైనా మనం ఆనందిస్తేనే మనం వారిని ఎంతో పొగడగలం కదా, అలాగే ప్రభునందు ఆనందిస్తేనే మనం ఆయన్ని ఆరాధించగలం. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనంలో స్పష్టంగా రాయబడింది, మీరు దేవుని యందు ఆనందించడం వలన బలము పొందెదరు అని. బలముతో అప్పుడే మనం మన పూర్ణ బలముతో ప్రభువుని ప్రేమించగలుగుతాం. ఇదే కదా మనం దేవునికి ఇవ్వగలిగిన ఆరాధన. దేవుని యందు ఆనందించలేని వారెవ్వరు కూడా సంతోషంతో ఆయన ముందుకు వచ్చి ఆయనను పొగడలేరు, ఆయనను ఆరాధించలేరు. నిజంగా ఆరాధన అనేది కేవలం మాటలతో చేసేది మాత్రమే కాదు గాని, మనము మన చేతులతో చేసే ప్రతి కార్యము, ప్రభు నిమిత్తమై చేసే ప్రతి కార్యము, ప్రభు నిమిత్తమై జీవించే మన జీవితం ఆయనకు ఒక ఆరాధనే. దట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అని అంటాను ఎప్పుడు నేను. మనం ప్రభునందు ఆనందించకపోతే ఈ పనులను మనం చేయలేము. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ ని వినగలరు.